ఇది మీకు తెలుసా? ఒక స్త్రీ శాపం వలన సాలగ్రామం ఏర్పడిందని. అంటే లక్ష్మీదేవి ఇచ్చిన శాపం వల్లనే విష్ణువు సాలగ్రామ రూపంలో భూమిపై అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు భూమిపై వృందా అనే ఒక పవిత్రమైన యువతి ఉండేది. ఆమె శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తితో కాలక్రమంలో వృందా వివాహం జలంధరుడు అనే అసురరాజుతో జరిగింది. జలంధరుడు శివుని కళ్లలోని అగ్నిచేత జన్మించిన అత్యంత శక్తివంతమైన అసురుడు. అతని భార్య వృందా యొక్క పతివ్రత శక్తి వల్ల అతను యుద్ధాలలో ఎప్పుడూ ఓడిపోలేదు. ఆమె భక్తి మరియు నిష్ఠ అతనికి అజేయమైన బలాన్ని మరియు రక్షణను ఇచ్చాయి. జలంధరుడు దేవతలపై యుద్ధం చేసి వారిని బాధించేవాడు. ఇది పురాణాల్లోని భయంకరమైన యుద్ధ సన్నివేశం. దేవతలు పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువులను దర్శించి తమ కష్టాలను నివేదించి లోక కళ్యాణం కోసం వారి సహాయాన్ని వేడుకుంటున్నారు. పరమశివుడు జలంధరుడితో యుద్ధం చేశాడు. కాని వృందా పతివ్రత శక్తి వల్ల అతన్ని ఓడించలేకపోయాడు. ధర్మాన్ని కాపాడటం కోసం మహావిష్ణువు ఒక మాయ చేయాల్సి వచ్చింది. ఆ మాయాశక్తితో లోకంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఈ ప్రయత్నం మొదలైంది. ఒకరోజు మహావిష్ణువు అసురుడైన జలంధరుడి రూపంలో వృందా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఆయనను తన భర్త అని భావించి ఎంతో భక్తితో నమస్కరించింది. స్వామీ, మీరు క్షేమంగా తిరిగొచ్చారని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది. నీ రాకతో ఈ ప్రాంగణం మొత్తం పవిత్రం అయ్యింది. లోపలికి దయచేయండి. అలా ఆమె పతివ్రత ధర్మం భంగమైంది. అదే సమయంలో యుద్ధభూమిలో రాక్షసుడైన జలంధరుడు తన శక్తిని కోల్లోయి పరమశివుడు చేతిలో సంహరించబడ్డాడు. నా ప్రాణనాథుణ్ణి ఇలా బలి తీసుకోవడం నీకు ధర్మమా? నువ్వు రాయిగా మారాలి అని నిన్ను శపిస్తున్నాను. ఆ శాపం కారణంగా భగవంతుడైన విష్ణువు శాలగ్రామ శిల రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. తదుపరి వృంద తన జీవితాన్ని ముగించడానికి అగ్నిలోకి ప్రవేశించింది. ఆమె పవిత్రత చూసి శ్రీ మహావిష్ణువు ఆమెకు ఒక గొప్ప వరమిచ్చాడు. నీ పవిత్రతకు నేను ముగ్ధుడిని అయ్యాను. ఈ భూమిపై నువ్వు తులసి మొక్కగా వెలసి భక్తుల కోర్కెలను తీరుస్తూ నిరంతరం పూజలందుకో. అప్పటినుండి తులసి విష్ణు పూజలో అత్యంత ముఖ్యమైనది మరియు ప్రతి హిందూ ఇంటిలో పూజించబడే పవిత్ర మొక్కగా భక్తితో ఎంతో గౌరవంగా మారింది. తులసిదేవిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శాలగ్రామ రూపంలోని శ్రీ మహావిష్ణువుతో వివాహం చేస్తారు. దీనిని తులసి వివాహమని ఎంతో భక్తితో జరుపుకుంటారు. తులసి అమ్మవారు భక్తి, పవిత్రత, ఆరోగ్యానికి ప్రతీక. ప్రతి ఇంట్లో తులసి ఉండటం ఎంతో శుభప్రదం.